గీత మరియు బబీతాకి వాళ్ళ నాన్న తమ మంచి కోసమే ఇదంతా చేస్తున్నాడు అని అర్థమయ్యి మరుసటి రోజు నుంచి వాళ్ళు ట్రైనింగ్ కి వెళ్లడం స్టార్ట్ చేస్తారు. ఊరి వాళ్ళు ఎన్ని మాటలన్నా కూడా గీత మరియు బబీతా ఇద్దరు పట్టించుకోకుండా వాళ్ళ ట్రైనింగ్ ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. మెల్లిమెల్లిగా గీత వాళ్ళ అన్నని పైకెత్తి కిందకి వేసేసేది. ఇది చూసిన మహావీర్ గీత ఇప్పుడు కుస్తీ ఆడడానికి రెడీగా ఉంది అని చెప్పి ఎంతో ఆనందిస్తాడు. అదే రోజు రాత్రి మహావీర్ రేపు తెల్లవారి పక్క ఊర్లో జరిగే కుస్తీ పోటీలకి గీత మరియు బబీతాని తీసుకుని వెళ్తాను అని అంటాడు. మరుసటి రోజు మహావీర్ తన కూతుర్లని ఇద్దరిని తీసుకుని పక్క ఊరికి వెళ్తాడు. అక్కడ పేర్లు రాసేటప్పుడు వాళ్ళ అమ్మాయిల పేర్లు రాయడానికి ఒప్పుకోరు. ఎందుకంటే కుస్తీ కేవలం మగవాళ్ళు ఆడే ఆట కాబట్టి వాళ్ళు రాయము అనేస్తారు. దాంతో మహావీర్ అతనితో గొడవ వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. అప్పుడే పేరు రాసే ఒక అతను ఈ వ్యక్తితో, ఒక అమ్మాయి ఒక మగపిల్లాడితో కుస్తీ పడితే మనకే కదా లాభం, అది చూడడానికి చాలా మంది వస్తారు, దాంతో మనకి చాలా డబ్బులు వస్తాయి అని అంటాడు. దాంతో కుస్తీ పోటీల్లో గీతా పేరుని రాసేస్తారు. అలాగే ఊరంతా ఒక అమ్మాయి కుస్తీ ఆడబోతుంది అని చెప్పి దండోరా వేస్తారు. దాంతో ఊరి వాళ్ళందరూ ఒక అమ్మాయి దంగల్ ఆడబోతుంది, ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి కుస్తీ పోటీ జరగబోతుంది అని చెప్పి చాలా మంది ఆ పోటీని చూడడానికి వచ్చేస్తారు. ఆ తర్వాత ఏమవుతుందో తెలుసుకోవడానికి పార్ట్ 6 అని కామెంట్ చేసేయండి.